టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. చేవెళ్ల బస్ ప్రమాద బాధితులకు ఆయన పరామర్శించారు. దర్యాప్తు తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డు పరిస్థితిని బట్టి స్పీడ్ నియంత్రణ ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై వచ్చే నెల నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్లిప్తత ఏముందిలే, నేను మంచి డ్రైవర్ను, నాకేం కాదు, నేను చాలా ఇంతకుముందు చాలా చూసినాను, 10 ఏళ్ళ నుంచి డ్రైవర్ చేస్తున్నాను, నాకేం కాలేదు అన్న ఒక రకమైనటువంటి ఫాల్స్ కాన్ఫిడెన్స్ అనమాట వాళ్ళలో వచ్చేది. దానివల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు చెప్పినట్టు మంచి డ్రైవరా కాదన్నది కాకుండా డిఫెన్సివ్ డ్రైవింగ్ ఎట్లా చేయాలని నేర్చుకుంటే చాలా ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. వరకు ఏమి చర్యలు తీసుకుంటారు ప్రమాదం జరగకుండా చూస్తాం. ఇప్పుడు అదే మాట్లాడతాం. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు ఈ రోడ్లో ఇక్కడ ఇట్లాంటి ఏమైనా మూల మలుపులు కానీ ఉన్నాయా లేవా, ఏమైనా సమస్యలు ఉన్నాయా, రోడ్డు కూడా కొంత సెట్ చేయడానికి ఎట్లా చేయొచ్చు అవన్నీ చూస్తాం, డిస్కస్ చేస్తాం. మేము ఈ రోడ్డు వెడల్పోయేంత వరకు ఏం చేయాలో అది బయట సెట్ చేస్తాం. ఎంత బాగుందండి, అందరు కూడా బాగానే ఉంది. సార్ దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది, ఎంతమంది కేసు? దానికి ఏసీపీ చేవెళ్ళ అది ఐఓగా ఉన్నాడు, ఇన్వెస్టిగేటర్ అవసరం ఉన్నాడు, ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. చాలా చేసేది ప్రధానంగా టిప్పర్ ఓనర్ టిప్పర్ అనే ఉన్నాడు. ఎంత స్పీడ్ ఉందని మీరు అనుకోవచ్చు సార్? ఆయనతో మాట్లాడాలి. ఇప్పుడు దానికి ఎంబీఐ కూడా వెరిఫై చేస్తున్నాడు. అంటే పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఏ స్పీడ్లో ఉండొచ్చు, ఇంత లెంగ్త్లో లాక్కెళ్ళిందంటే ఎంత స్పీడ్లో ఉండొచ్చు, అది బ్రేక్ కొట్టినప్పుడు ఎంత టైంకి ఎంత స్పీడ్ ఉండొచ్చు, ఇవన్నీ వెరిఫై చేస్తున్నాం. ఎంబీఐ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. ఆయన సపోర్ట్ తీసుకుంటున్నాం మన ఇన్వెస్టిగేషన్. డ్రైవర్ చనిపోయింది కాబట్టి మనకు పూర్తిగా రాదు కానీ, బట్ ఇన్వెస్టిగేషన్లో కొంత వెళ్తుంది ఏంటంటే గుంతని తప్పించేందుకని చెప్పి ఆయన రైట్ సైడ్ రావటం, అదే టైంలో ఇక్కడ నుంచి మన లేన్లో ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వైపు వెళ్తున్నది. సో అట్లా వెళ్తున్నట్టు బస్సు ఆయన గుంత తప్పించుకునే ప్రయత్నంలో ఆ టిప్పర్ డ్రైవర్ రైట్ రావడం ఒక్కసారిగా, తర్వాత మళ్ళీ దానికి బస్సు తన వెహికల్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల అది ఆల్మోస్ట్ 40 to 50 మీటర్స్ దాన్ని లాక్కెళ్ళేసి ఈ రైట్ సైడ్ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ గురైనరు. ఎందుకంటే అక్కడిగా వెహికల్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అక్కడే అయింది కాబట్టి ఆర్టీసీ బస్సుకు టిప్పరు, దాంతో చాలామంది రైట్ పక్క కూర్చున్న వాళ్ళకి చాలా నష్టం జరిగింది. వాళ్ళ ప్రాణాలతో ప్రాణాలు పోయింది. నిర్లిప్తత ఏముందిలే, నేను మంచి